నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. పిల్లల్ని అందరూ పెంచుతారు, అది తల్లిదండ్రుల కనీస బాధ్యత. కానీ మంచి వ్యక్తిత్వంతో పిల్లల్ని పెంచడమే సవాల్తో కూడుకున్న పని. ప్రత్యక్షంగానో పరోక్షంగానో తల్లిదండ్రుల ప్రభావం ఖచ్చితంగా పిల్లలపై పడుతుంది. తల్లిదండ్రుల వ్యక్తిత్వం, అభిరుచులు, అలవాట్లు పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాదు, తల్లిదండ్రుల ఆలోచన ధోరణి కూడా పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తుందని మనస్తత్వ నిపుణులు చాలా స్పష్టంగా చెబుతున్నారు. బంధువులు, అమ్మమ్మ, తాతయ్య, స్నేహితుల పట్ల తల్లిదండ్రులకు ఎంత ప్రేమించే గుణం ఉంటుందో అదే గుణం పిల్లలకు అలవడుతుందట. అందుకే తల్లిదండ్రులు పిల్లల ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాల్టి మన షాపింగ్ సరిగమలు సోమాజిగూడ అమృత మాల్లోని శ్రీశామ్ జ్యువెలరీస్కి వచ్చేసింది. మార్కెట్లోని 1 గ్రామ్ గోల్డ్లోని లేటెస్ట్ కలెక్షన్స్ని పరిచయం చేయడానికి మనతో ఉన్నారు ప్రశాంత్ గారు. మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ఇవాళ షాపింగ్ సరిగమల్లో మా సకులకు ఏ కలెక్షన్స్ చూపిస్తున్నారు? 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్లో బ్యాంగిల్స్లో మీకు డిఫరెంట్ వెరైటీ చూపిస్తానండి. బ్యాంగిల్స్ అంటే జనరల్గా డైలీ యూస్ బ్యాంగిల్స్లో మీరు ప్లెయిన్ గోల్డ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, కానీ ఇప్పుడు ఫ్యాన్సీగా కొంచెం అందంగా కనిపించేటట్టు స్టోన్స్లో మీరు డైలీ యూస్ చేసేటట్టుగా చేపించామండి. ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ చూడండి. జనరల్గా స్టోన్స్ బ్యాంగిల్స్ అంటే పార్టీ వేర్ ఫంక్షన్స్కు ఎక్కువ వాడుతూ ఉంటారు, కానీ ఇప్పుడు డైలీ వేర్లో కూడా స్టోన్స్ బ్యాంగిల్స్ చాలామంది ఇష్టపడుతున్నారు. సో అవి ఎక్కువ రోజులు స్టోన్స్ పాడవకుండా కూడా ఇంకా పాలిషింగ్ కూడా ఎక్కువ రోజులు వచ్చేటట్టు చేయించారు. చూడండి, ఫస్ట్ ఈ డిజైన్ చూడండి, చాలా సింపుల్గా చాలా అందంగా చేశారు. చూడండి, ఇందులో 2 లైన్స్ పట్టి వేసాము. బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ యాక్చువల్గా, వాటిని 2గా అటాచ్ చేసాము. అటాచ్మెంట్లో మీరు అక్కడక్కడ చూడండి, మీకు ఒక రూబీ స్టోన్ పెద్దది సెంటర్లో కనిపిస్తుంది, సైడ్లో 2 వైట్ స్టోన్స్ కనిపిస్తాయి. ఈ స్టోన్స్ అన్ని మీకు చాలా గట్టిగా పడిపోకుండా డైలీ వేర్లో కూడా మీరు ఒకవేళ వాటర్లో వేసినా కూడా పాడవకుండా చాలా ఫిక్స్ చేసామండి. మంచిగా ఫిక్స్ చేశారు. మొత్తం స్టోన్స్ అక్కడ మొత్తం చుట్టూ స్టోన్స్ ఉంటాయి. మీరు ప్లెయిన్గా ఆఫీస్ వేర్లో కూడా వాడుకోవచ్చు, డైలీ వేర్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా వారంటీ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, 3 ఇయర్స్ దాకా వారంటీ వస్తుంది. సో 3 ఇయర్స్ లో మనకి ఏదైనా మళ్ళీ రీపాలిషింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి. ఓకే అండి, చాలా బాగుంది ఈ కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ చూస్తామండి. ఇది చూడండి, ఇది కూడా మీకు కొంచెం డిఫరెంట్గా అక్కడక్కడ కొంచెం స్టోన్స్ ఎక్కువ కాకుండా దూరం స్టోన్స్ పెట్టేశాము. ఇది కూడా పైప్ వచ్చేసింది, మొత్తం ఒకటి లావుగా పైప్ లాగా చేసాము, స్మూత్గా ఉండేటట్టుగా. మీరు డైలీ వేర్ లోపల మీకు గుచ్చుకోకుండా, రఫ్నెస్ రాకుండా స్మూత్గా ఉంటుంది. ఇంకా పైనుంచి చూస్తే మీకు కొంచెం ఈ డిజైన్ చూడండి, అక్కడక్కడ రూబీ ఎమరాల్డ్ స్టోన్స్, 2 స్టోన్స్ పైన 2 స్టోన్స్ కింద, మధ్యలో ఒక ప్లెయిన్ గోల్డ్ డిజైన్ ఇచ్చేసరికి మీకు 4 చోట్ల వేస్తాం చూడండి ఒక గాజుకి. సో మీకు ఇది గాజు తిరిగినా కూడా ఒక కంకణం లాగా మీకు అన్ని స్టోన్స్ కనిపిస్తుంటాయి, చాలా అందంగా కనిపిస్తాయండి. ఓకే అండి. సో డైలీ వేర్ మనం నార్మల్ గా మట్టి బ్యాంగిల్స్ వేసుకుంటాం, దాంట్లో కాకుండా దాంట్లోకి వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అండి. ఇంకా మీరు ఆప్షన్ ఉంటుంది, మీకు డైలీ వాడుకోవాలనేది రూల్ ఏం లేదు. అలా మీరు స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంట్లో మీరు మట్టి బ్యాంగిల్స్ అన్నట్టుగా మీరు యాడ్ చేసుకొని ఫంక్షన్ వేర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా నిజంగానే. సో ఇవి ఎంత పడుతుంది? ఇది ప్రైస్ రేంజ్ తక్కువ అండి, 1000 రూపీస్ రేంజ్ అండి. సో 1000 రూపీస్ లో మనకి ఇంత మంచి బ్యాంగిల్స్ వస్తున్నాయి, అండ్ ఆల్సో వారంటీతో. అవునండి, ఈ కలెక్షన్ చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? నెక్స్ట్ ఇది చూడండి, ఈ 2 వెరైటీస్ కూడా మీకు సిమిలర్ గానే ఉన్నాయి. చూడండి, డైలీ వేర్ కి మీకు ఈ ఫస్ట్ వెరైటీ చూడండి, ఇందులో కూడా అక్కడక్కడ స్టోన్స్ రూబీ విత్ సీజర్ స్టోన్స్ వాడామండి. మొత్తం అంతా పైప్ వచ్చింది, దాని మీద కూడా కొంచెం డిజైన్ వచ్చేసింది. అవునండి, ఇది చూడండి, ఇది కొంచెం స్ప్రింగ్ లాగా వచ్చేసింది, పైప్ ప్లస్ స్ప్రింగ్ వచ్చేసి ఫ్లవర్ షేప్ లో 7 స్టోన్స్ రూబీస్, 7 స్టోన్స్ గ్రీన్, డైలీ యూస్ కి మీకు చాలా అందంగా కనిపిస్తాయండి. ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటుంది. సో ఇవి మనకి ఎంత పడతాయి? ఇవి 1600 రూపీస్ రేంజ్ అండి. ఓకే, సో ఎందుకంటే దీంట్లో మనకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది, దీంట్లో కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. అవునండి. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీస్ చూడండి, ఇందులో మీకు మొత్తం ఫుల్ వైట్ స్టోన్స్ పెట్టేసామండి. వైట్ స్టోన్స్ లో ఇందులో కొంచెం గ్యాప్ వచ్చేసి గోల్డ్ కనిపిస్తుంది, అక్కడక్కడ 4 స్టోన్స్ వైట్ పెట్టేసాం, మళ్ళీ ప్లెయిన్ గోల్డ్, అలానే కంటిన్యూస్ గా ఇవి 4 బ్యాంగిల్స్ సెట్. ఇందాక మీరు 2 బ్యాంగిల్స్ ఎక్కువ చూసారు, ఇవన్నీ 4 బ్యాంగిల్స్. ఇంకా గ్రాండ్ గా వేసుకోవాలనుకుంటే మీరు 4 బ్యాంగిల్స్ కూడా వాడుకోవచ్చు అండి. ఇందులో వైట్ లోనే ఇంకో వెరైటీ చూడండి, మీకు ఇందులో స్టోన్స్ ఫుల్ వైట్, సింగిల్ లైన్ వైట్ చాలా మంది ఇష్టపడతారు. అక్కడక్కడ కొంచెం ఒక గోల్డ్ గ్యాప్ లాగా ఇచ్చేసి మొత్తం చుట్టూ అంతా వైట్ స్టోన్ షైనింగ్ గా కనిపిస్తున్నాయి.
ఇది కూడా మీకు డైలీ వేర్ కూడా చేయించాము మేము. డైలీ వేరే పార్టీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకి అక్కడక్కడ ఇచ్చారు, ఇది ఏంటంటే కంప్లీట్గా మన స్టోన్స్ తోటి ఇచ్చారు. ఓకే అండి, సో మనకి ఇవి ఎంత పడుతుంది? ఇవి కూడా సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తాయండి. 1400-1600 రూపీస్ రేంజ్లో ఉన్నాయి. 30% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఓకే, 1600లో మళ్ళీ 30% డిస్కౌంట్. వావ్, చాలా బాగున్నాయండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. చూపిస్తానండి. నెక్స్ట్ ఏ వెరైటీ చూడండి. ఇందులో ఇది కొంచెం బ్రాడ్గా చేసాము. 2 బ్యాంగిల్స్ సెట్. ఇది 4 బ్యాంగిల్స్ని 2 బ్యాంగిల్స్ లాగా చేసి మధ్యలో మొత్తం అంతా డిజైన్ చూడండి చాలా అందంగా ఒక ఫ్లవర్ లాగా వచ్చేసింది. ఇంకా బ్లాక్ స్టోన్ యూజ్ చేస్తాము ఇందులో. రెడ్ గ్రీన్ కాకుండా బ్లాక్ స్టోన్స్. మీరు డైలీ వేర్లో బ్లాక్ బీడ్స్ వేసుకుంటే చైన్ దానికి మ్యాచింగ్ అలా బ్యాంగిల్స్ వేసుకుంటే, సింగిల్ బ్యాంగిల్స్ కానీ 2 బ్యాంగిల్స్ కానీ వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. మొత్తం డిజైన్ వచ్చి చూడండి, మీకు దూరం నుంచి కొంచెం షైన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు కట్ చేసారు, గోల్డ్ కటింగ్ ఉంది కాబట్టి చాలా అందంగా కనిపిస్తుంది. బ్రాడ్ గా ఉంది కాబట్టి లుక్ కూడా చాలా బాగుంటుంది, వేసుకున్నప్పుడు నిండుతనం కనిపిస్తుందండి. సో ఇవి మనకి ఎంత పడతాయండి? ఇవి కూడా 1600 రూపీస్ రేంజ్ అండి. ఓకే, చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్ని. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఈ వెరైటీ చూడండి, ఇందులో మొత్తం మీకు అంతా గోల్డ్ మొత్తం ఒక స్ప్రింగ్ లాగా చేసాము. ఒక చైన్ లాగా వచ్చింది ఇక్కడ అంతా డిజైన్ అంతా సగం అంతా. ఇంకా మళ్ళీ మీకు వచ్చేసరికి ఇక్కడ చూడండి స్టోన్స్ వచ్చినాయి ఒక లైన్ లాగా. రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చింది. మొత్తం బ్యాంగిల్ అంతా నిండుగా కనిపిస్తుంది. మీరు ఇవన్నీ కూడా జాయింట్గా ఒక సింగిల్ బ్యాంగిల్ లాగా వేసుకున్నా కూడా, ఒకే చేతికి 4 గాజులు వేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తాయండి. సో వాచ్ తక్కువగా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఏంటంటే 2 మట్టి గాజుల్లో వేసుకొని 2 చేతులకు వేసుకున్నా కూడా బాగుంటుంది. సింపుల్గా మన మట్టి గాజులు లేకుండా డైలీ వేర్కి మీరు 2 బ్యాంగిల్స్ కూడా వేసుకున్నా చాలా అందంగా కనిపిస్తాయండి. ఓకే అండి, ఇది మనకి ఎంత పడుతుంది? ఇది 1600 రూపీస్ రేంజ్ అండి. ఓకే, సో 1600 ప్లస్ 30% డిస్కౌంట్. అవునండి. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇందులో మీకు ఓన్లీ ఫుల్ రూబీ స్టోన్స్ వాడామండి. రెడ్ కలర్ పింక్ కలర్ మ్యాచింగ్ మీరు ఏదైనా వేసుకుంటే అప్పుడు ఫుల్ రూబీ స్టోన్స్ వాడాము. ఇంకా డిజైన్కి వచ్చి చూస్తే మీరు చూడండి చుట్టూ మొత్తం ఒక డాట్స్ లాగా చేసాము. స్టోన్ చుట్టూ మొత్తం డాట్స్ కనిపిస్తాయి. ఒక రౌండ్ షేప్లో ఒక గుండు మాదిరిగా ఉంది, దానిపైన ఒక స్టోన్ వచ్చింది మొత్తం రూబీ. బ్యాంగిల్ మొత్తం అంతా చుట్టూ అలా హైలైట్ అవుతుంది చూడండి, చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఓకే, సో మన కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ మీరు డిఫరెంట్ కలర్ గ్రీన్ కానీ వైట్ కానీ ఏదైనా కావాలంటే కస్టమైజ్ ఆర్డర్ ఇస్తే చేయించిస్తాము. కానీ జనరల్గా ఇందులో పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మీరు చూస్తే చాలా అందంగా కనిపిస్తాయి. ఇంకా మ్యాచింగ్స్ కూడా మీకు డ్రెస్సెస్ మీద కానీ సారీస్ మీద కానీ మీకు పింక్ కలర్ మ్యాచింగ్స్ ఎక్కువ ఉంటుంది. గోల్డ్ లో కూడా మీకు ఎక్కువ పింకే కనిపిస్తుంటుంది, అందుకే పింక్ లో చూపిస్తున్నాను మీకు. ఓకే, సో మనకి ఈ డిజైన్ కూడా ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ఇంకా ఇది సింగిల్ మీకు ఒక బ్యాంగిల్ వెడల్పుగా కాకుండా చాలా సన్నగా కాకుండా మీడియం సైజులో చేయించాము. సో మీరు ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా అందంగా కంఫర్టబుల్ ఉంటుంది మీకు. ఓకే, సో మన ఇది ఎంత పడుతుంది? ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి 2000 అండి. ఓకే, సో కొంచెం వర్క్ ఉంది కాబట్టి రేంజ్ కొంచెం ఎక్కువ అండి. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇందులో మీకు కొంచెం మీకు గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది మధ్యలో. గోల్డ్ తో పాటు మీకు ఎనామిల్ వర్క్ కూడా ఉంది చూడండి. ఇక్కడ మొత్తం రెడ్ గ్రీన్ ఎనామిల్ ఒక ఫ్లవర్ లాగా చేసాము. సైడ్ లో మొత్తం ఫిలిగ్రీ వర్క్, ఇది మొత్తం జాలీ టైప్ గోల్డ్ వర్క్ వచ్చేసింది. జనరల్ గా ప్లెయిన్ గోల్డ్ లో ఇలాంటి బ్యాంగిల్స్ వస్తుంటాయి. ఇందులో మేము వైట్ స్టోన్స్ కూడా యాడ్ చేసాము కొంచెం డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి. మీకు ఇక్కడ 3 లైన్స్ ఆఫ్ వైట్ స్టోన్స్ కనిపిస్తుంది. అది కూడా మీకు సగమే కనిపిస్తుంది. కొంచెం సగం బ్యాంగిల్స్ వచ్చేసి మళ్ళీ మీకు ఫుల్ గోల్డ్ వచ్చేస్తుంది, మళ్ళీ మీకు వైట్ స్టోన్స్. ఇది మీరు డైలీ వేర్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి వేసుకుంటే ఇలాంటి బ్యాంగిల్స్. మీకు ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుంది కొంచెం. ప్లస్ ఇందులో వైట్ స్టోన్స్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఫ్యాన్సీ లుక్ కూడా డ్రెస్ మీద కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. స్టోన్ వర్క్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంది కాబట్టి మనకు స్టోన్స్ పోతాయన్న బాధ కూడా లేదు. అండ్ చాలా లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఏ సారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా సరే మ్యాచ్ అవుతుందండి. ఓకే, మనకి ఇది ఎంత పడుతుంది? 1400 రూపీస్ రేంజ్ అండి. ఓకే ప్రశాంత్ గారు, ఇవాళ మా షాపింగ్ సరిగమల్లో బ్యాంగిల్స్ లోని లేటెస్ట్ కలెక్షన్స్ ని మా సక్లకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. వెల్కమ్. ఈ ప్రపంచంలో మనం ఎలాగైనా బతకచ్చు. మన జీవితం మన ఇష్టం. ఎవరి జీవితాన్ని వారి ఇష్టం వచ్చినట్లు గడిపే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. మన జీవితం మన ఇష్టమే కావచ్చు, కానీ మన ప్రభావం పిల్లలపై చూపించకూడదు. ఆ హక్కు తల్లిదండ్రులకు లేదు. తల్లిదండ్రుల కోపం, ఆవేశం, ద్వేషం వంటి భావోద్వేగాలు పిల్లలపై పడకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు కదా, వారికి ఏం అర్థమవుతుందిలే అని అనుకోవడం చాలా అవివేకం. ఎందుకంటే తల్లిదండ్రుల మాటలే కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల ముందు అనుచితంగా ప్రవర్తించకూడదంటున్నారు నిపుణులు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మాటే మంత్రం కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికారాణి గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు, సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓ సఖి మనకు ఉత్తరం ద్వారా తన సమస్యను రాశారు మేడం, వివరించమంటారా? ఓకే. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు వసంత. నాకు 40 సంవత్సరాలు. నేను తిరుపతి నుండి రాస్తున్నాను. నాకు ఒక్కగానొక్క కూతురు, 18 సంవత్సరాలు, డిగ్రీ చదువుతోంది. మాది మధ్యతరగతి కుటుంబం. కానీ మా అమ్మాయి కోరినవన్నీ కాదనకుండా తీర్చాం. 1 సంవత్సరం నుంచి ఆమె ప్రవర్తనలో, ఆలోచన విధానంలో మార్పు గమనిస్తున్నాం. ప్రతి విషయం తను మాతో పంచుకుంటూ గౌరవంతో ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో చాలా విషయాలు రహస్యంగా ఉంచడం, స్నేహితులతోనే ఎక్కువగా ఉండటం చేస్తోంది. తనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోంది. ఇంటికి లేటుగా రావటం, అబద్ధాలు చెప్పటం, నిలదీయగా వ్యతిరేక భావన ప్రదర్శిస్తోంది. క్రమంగా మాకు దూరం అయిపోతోంది. మేము లేకుండా తాను జీవించగలను అంటోంది. తనకు మంచి లైఫ్ ఇవ్వడం కోసం మేము ఎన్నో త్యాగాలు చేశాం. ఇప్పుడు తన ప్రవర్తన మాకు బాధ కలిగిస్తోంది. తన ప్రవర్తన వల్ల తను ఇబ్బందులు తెచ్చుకుంటుందేమోనని భయంగా ఉంది. అమ్మాయిని ఎలా మార్చుకోవాలో సరైన సలహా ఇవ్వగలరు అంటూ రాస్తున్నారు మేడం. బేసికల్లీ అడాలసెంట్ ఇష్యూ ఇది, మనం అంటే బ్రాడర్ వేలో చూసుకుంటే. కానీ వసంత గారు చెప్పినది ఇప్పుడు ఎక్కువగా పిల్లల్లో కామన్ సమస్యగా తయారైంది. ఎక్కువగా కేసెస్ ఏంటంటే ఒకటి అడాలసెంట్ ఏజ్ అనేది రెబెలియస్ యాటిట్యూడ్, వాళ్ళంటూ వాళ్ళకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడము. సో అప్పుడు ఏంటంటే అప్పుడు వరకు అటాచ్మెంట్ విత్ పేరెంట్స్ ఉన్నా కూడా అప్పుడు ప్రయారిటీస్ మారడము, ఫ్రెండ్షిప్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది సహజం. సో ఆ న్యాచురల్ దానికి ఒక థిన్ రెడ్ లైన్ ఉంది, అబ్నార్మాలిటీ దానికి. సో ఇక్కడ వసంత గారు చెప్పింది ఏంటంటే మెల్లగా అమ్మాయి తప్పుదోవలు అంటే తను క్లియర్గా యూజువలీ ఎక్కువగా అంటే ఎగ్జాక్ట్ ప్రవర్తనలు ఏమవుతున్నాయని రాయలేదు. బట్ ఖచ్చితంగా తను వెళ్ళేదోవ కరెక్ట్ కాదు. సింపుల్ థింగ్స్, 2 విషయాలు ఏంటంటే లేట్గా ఇంటికి రావడము. సో దట్ ఇట్ సెల్ఫ్ ఒక ఇండికేటర్ ఏంటంటే, ఇంకోటి చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేయడం. యూజువల్లీ సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి విషయాలు ఏంటి ఉంటాయి అడాలసెంట్ ఏజ్లో అంటే, ఎక్కువగా ఏదో రిలేషన్షిప్స్ ఉంటాయి. సపోజ్ టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఎంత రెడీగా ఉన్నారు, దాని వచ్చే పరిణామాలు ఏంటి. ఎందుకంటే ఎర్లీ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే లేట్ స్టేజెస్, ఇంకా నెక్స్ట్ 5-6 ఇయర్స్లోని అనుకోని హెల్త్ ప్రాబ్లమ్స్, యూజువల్లీ 40+ చూసేటువంటి రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎర్లీ ఏజ్. ఎందుకంటే హార్మోనల్ ట్రీట్మెంటే అవసరం అవుతుంది. సో అంటే మన బాడీ బయోకెమిస్ట్రీనే మార్చేసేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. సో ఇది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అండ్ వసంత గారు కూడా వరి అయ్యే విషయం ఏంటంటే, ఏదైనా అనుకోని జరిగితే ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం క్రైమ్ రేట్ ఉమెన్ మీద. సో తను వెళ్ళిన ఏదైనా వెనక్కి ఎలా వస్తుంది, వేరే అబౌట్స్ చెప్పట్లేదు పేరెంట్స్కి, ఎవరికి చెప్తుంది, వీళ్ళకి అంటే అంతుపట్టిన విషయాలు చాలా ఉన్నాయి అంటే అది చాలా డేంజర్ సంకేతం. అంటే ఈరోజు రావచ్చు వెనక్కి, రేపు పరిస్థితి ఏంటి, ఎవరిని కనుక్కోవాలి, తన ఫ్రెండ్స్ని సీక్రెట్గా పెట్టడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మంచి ఇండికేటర్స్ కాదు. సో ఎక్కువగా ఐదర్ వీళ్ళు ట్రాఫికింగ్లో ఎక్కువగా ఉమెన్ ట్రాఫికింగ్ ఇష్యూస్లోని అంటే వీళ్ళని కిడ్నాప్ చేసి వేరే తరలించడం ఈ ప్రదేశం నుండి. సో అలాంటివైనా అవ్వచ్చు. ఆమె ఫ్రెండ్ సర్కిల్ పేరెంట్స్కి తెలియలేదు అంటే వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా చూస్తున్నాం మనం, టెర్రరిజంలో వెళ్తున్నారు యువత అండ్ ట్రాఫికింగ్లో ఇరుక్కుపోతున్నారు అమ్మాయిలు, పిల్లలు. సో ఇలాంటి అంటే సొసైటీలో ఇస్ బికమ్ మేజర్ ప్రాబ్లం అయినప్పుడు ఏంటంటే వరీ అవ్వాల్సిన విషయం ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ మన రూట్ లెవెల్ చూడాలి. వసంత గారు మీరు ఒక స్టేట్మెంట్ రాసింది ఏంటంటే, మేము అన్నీ సాక్రిఫైస్ చేసాం. ఎక్కువగా పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు ఏంటంటే, నీ గురించి నేను ఇది చేస్తున్నాను, నా ప్లెజర్స్ అన్నీ పోగొట్టుకున్నా అంటే అది బాధ్యతగా చేస్తున్నాను అని తెలుసు అందరికీ కూడా. కానీ మనము పిల్లలకి చెప్పేటప్పుడు చిన్నప్పటి నుండి అదొక అట్యూన్ చేసేస్తామన్నమాట. ప్రతిదానికి ఇదిగో నేను ఇది నా సాక్రిఫైస్ చేసి నేను నీ గురించి కష్టపడుతున్నాను, నీ గురించి ఎక్స్ట్రా పని చేస్తున్నాను, నీ గురించి. సో ఇది ఒక టేప్ రికార్డర్లో వెళ్ళినప్పుడు ఏ చిన్న తప్పిదానైనా దానికి దీనికి ముడిపెట్టడం కూడా ఏమవుతుందంటే వాళ్ళకి విని కూడా ఒక కైండ్ ఆఫ్ బర్డెన్ని క్యారీ చేస్తున్నట్టుగా ఎక్కువగా ఫీల్ అవుతారు. అయితే మ్యామ్, ఏదైతే వసంత గారు ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లం, వాళ్ళ అమ్మాయికి 18 ఏళ్ళు, డిగ్రీ చదివే వయసు వచ్చిందంటే అమ్మాయికి కాస్త నాలెడ్జ్ ఉంటుంది, తెలుసు కూడా. బట్ అంటే మీరు చెప్పొద్దన్నారు, అంటే మేము నీ కోసం ఇది సాక్రిఫైస్ చేసాం, ఇలా చెప్పకూడదు, పిల్లలు వ్యతిరేక భావంతో ఉంటారు అన్నారు. మరి అలాంటప్పుడు పిల్లలకి ఎలా చెప్పాలి, ఎలా మార్చుకోవాలి? చాలా ఇంపార్టెంట్ ఏంటంటే
పిల్లలకి చిన్నప్పటి నుండి అంటే అది మనం అంటే ఒక టూల్గా ఆ సందర్భంలో వాడుకునే టూల్గా ఉండకూడదు. అదిగో నేను నీకు ఇది చేశాను, సో యు ఆర్ బౌండ్ టు, అంటే ఇదేమైనా ఇట్స్ నాట్ ద డీల్. లైఫ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ మేక్ డీల్స్ ఇన్ లైఫ్. బట్ మనం ఎలాంటి స్టేజ్లో ఏంటంటే చాలా బాయిలింగ్ ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళకి. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్స్ వర్కౌట్ అవ్వవు, పాజిటివ్గా కాదు. అదే ఒక చైల్డ్ తెలుసుకోవాలి అంటే చిన్నప్పటి నుండి మనం ఏది దాచకూడదు. ద రియాలిటీ ఆఫ్ ఫ్యామిలీ అనేది ఒక 8 years ఆఫ్ ఏజ్ నుండి ద చైల్డ్ గ్రాస్ప్ ఎవ్రీథింగ్. అండ్ ఎన్వైర్న్మెంట్లో మదర్ మూడ్ ఎలా ఉంటుంది, ఫాదర్ మూడ్, ఇంట్లో జరిగేవన్నీ కూడా వాళ్ళకి రిజిస్టర్ అవుతాయి. సో ఎప్పుడు కూడా రియాలిటీ చెక్లోని తనకి అనిపించాలి మా పేరెంట్స్ నాకు వాళ్ళ కెపాసిటీస్ బియాండ్ నాకు చేస్తున్నారు అన్నది అది కలిగించాలి. అది మన మాటల ద్వారా అండ్ సందర్భం ప్రాపర్గా లేనప్పుడు అది మనం ఒక ఆయుధంగా వాడుకుని చెప్పడం అనేది అది మంచి చేయకపోగా బూమరాంగ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే అది తిరిగి వీళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది నెగిటివ్గా. సో ఆ టూల్గా ఉపయోగించుకోకుండా ఏంటంటే ఎంత కష్టపడుతున్నా అన్నది సమస్య వచ్చినప్పుడు చెప్పడం కాదు, బట్ అది ఒక కైండ్ ఆఫ్ ఎ ఫౌండేషన్లోనే ఓకే దిస్ ఇస్ వాట్ ఈజ్ మై ఫ్యామిలీ ఇది, బట్ నాకు అన్నిటికంటే ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో ఏంటంటే వాళ్ళు అంత అంటే పేరెంట్స్ మీద కోపంతో దే టేక్ రిస్క్ అనమాట. అంటే దానివల్ల వాళ్ళు బాగా హర్ట్ అవ్వాలి, బాధపడాలి. సో అలాంటి పరిస్థితి అంటే అడాలసెంట్ ఏజ్ ఎలా ఉంటుందంటే ఇంకా బ్రెయిన్ అంత పరిపక్వత చెందదు, అంటే లాంగ్ టర్మ్గా ఆలోచించదు ఏ కాన్సిక్వెన్సెస్ కానీ ప్రవర్తనలు కానీ. సో ఇప్పుడు ఇది నాకు డిజైర్డ్ అవుట్కమ్ ఇలా రావాలి. ఈవెన్ మనం ఎలాంటి ఎరాలో జీవిస్తున్నాం అంటే ఈవెన్ మన బిజినెస్ అని ఏదైనా కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ తొందరగా రావాలి, నేను తొందరగా అనుభవించాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే మనం ఫాస్ట్ ట్రాక్ లైఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే మన అప్రోచెస్ కూడా ఏంటంటే ఇఫ్ ఇమీడియట్ డిజైరబుల్ అవుట్కమ్ రావాలి అంటే మన అప్రోచెస్ కూడా అలా డిఫరెంట్గానే ఉండాలి. అంటే లాంగ్ టర్మ్ డ్యామేజ్ అయ్యేటువంటి స్టేట్మెంట్స్ని పేరెంట్స్ వాడకుండా ఉండడం అనేది చేయాలి. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి, ఎందుకంటే మీ స్ట్రాటజీస్ అనేది ఇంకా దూరం చేస్తున్నాయి కాబట్టి మీ అమ్మాయి దగ్గర నుండి. సో న్యూట్రల్గా వెళ్ళి డిస్కస్ చేయండి. అట్లీస్ట్ దిస్ హెల్ప్స్ ఆమె ఓపెన్ అప్ అయ్యి అసలు ఆ మైండ్ని ఏముంది అన్నది వ్యక్తపరచగలరు. ఈ సఖి సమస్యకు చాలా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు మేడం, ధన్యవాదాలు. నమస్కారం. నేడు చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేసుకుంటూ తగాదా పడుతున్నట్లు సర్వేల్లో తేలిన విషయం. ఒక్కోసారి గొడవ ముదిరి విడాకులకు దారితీస్తున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. భార్యాభర్తలు తమ భావోద్వేగాలు అదుపులో పెట్టుకోకపోతే అది వారి జీవితాన్నే కాదు, పిల్లల వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడకూడదని చెబుతున్నారు. వాస్తవానికి తల్లిదండ్రుల గొడవకు కారణమేమిటో పిల్లలకు అర్థం కాకపోయినా అలాంటి వాతావరణాన్ని పిల్లలు ఇష్టపడరట. అంతేకాదు చాలా అభద్రతా భావానికి గురవుతారట. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జయశ్రీ గారు. మరి జయశ్రీ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వంటను పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం జయశ్రీ గారు. నమస్కారం అండి. జయశ్రీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి అండి. కుకట్పల్లి నుంచి. అవునండి. ఓకే, ఈ రోజు మన సకులకు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? మునగాకు పెసరపప్పు కూర. ఓకే, మునగాకు పెసరపప్పు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పెసరపప్పు, మునగాకు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, ఆనియన్, ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, జీలకర్ర, ధనియా పౌడర్. ఓకే జయశ్రీ గారు, మునగాకుతో పెసరపప్పు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఫస్ట్ ఏం చేయాలి? పాన్ పెట్టాలి. ఓకే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. ఓకే, స్టవ్ వెలిగించాము, బాండి పెట్టుకున్నాం. ఆయిల్ వేద్దామండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసేసాము. నెక్స్ట్ ఏం చేయాలి? హీట్ ఎక్కిన పోపు వేద్దాం. పోపు వేద్దామా? ఓకే,
సో తాలింపు గింజలు మొత్తం వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసాము, పోపు దినుసులు వేసేసాము. ఓకే, ఈ వేగిన తర్వాత ఏం చేయాలి? ఆనియన్స్ వేసుకుందాం మృదుల. ఆనియన్స్ వేయించుకుందాం. సో ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఏం చేయాలి? కరివేపాకు వేద్దాము. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసాం. లైట్గా సాల్ట్ వేద్దాము. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? పెసరపప్పు వేద్దాం. పెసరపప్పు అంటే పెసరపప్పు నానబెట్టి తీసుకొచ్చాను. సో నానబెట్టిన పెసరపప్పు వేసేసుకున్నాము. అంటే వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించాలండి? అవునండి. ఎంతసేపు వేయించాలి? ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఆల్రెడీ నానబెట్టింది కదా, ఒక 2 మినిట్స్ సరిపోతుంది. సో అలా 2 మినిట్స్ వేయించుకోవాలి. అవునండి. కొంచెం పసుపు వేద్దామండి. తర్వాత జీలకర్ర ధనియా పౌడర్ వేద్దాం. సో పెసరపప్పు వేసాము, అన్ని వేసిన తర్వాత ఫ్రై చేసుకున్నాము. నెక్స్ట్ వాటర్ వేయాలా? అవునండి. వాటర్ ఎంత వేయాలండి క్వాంటిటీ? ఒక గ్లాస్ సరిపోతుంది. ఒక గ్లాస్ సరిపోతుందా? ఓకే. సో వాటర్ వేసాము, ఇది ఎంతసేపు ఉడికించాలి అలా? ఇది ఒక 3 మినిట్స్ అండి. 3 మినిట్స్ ఉడికించాలి. ఉడికించాలి. ఓకే ఓకే జయశ్రీ గారు, వాటర్ వేసాము, ఉడికించాము. మరి నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేద్దామా? ఓకే, స్పూన్. ఇంతకుముందు ఆల్రెడీ సాల్ట్ వేసాం కనుక కొంచెం వేస్తే సరిపోతుంది. అవును. ఓకే, నెక్స్ట్ సాల్ట్ వేసిన తర్వాత కారం వేద్దాం. ఓకే ఓకే, కారం 1 స్పూన్ సరిపోతుంది. సరిపోతుంది. కారం కూడా వేసాము. నెక్స్ట్ మునగాకు వేసేది. ఓకే, మునగాకు కూడా వేసేయాలి. 1 కప్పు మునగాకు సరిపోతుందండి? సరిపోతుంది. ఓకే, మునగాకు వేసాము. సో 1 మినిట్ వెయిట్ చేద్దామా? ఓకే జయశ్రీ గారు, 1 మినిట్ అయిపోయింది కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలి? కొత్తిమీర వేసి గార్నిష్ చేద్దాం. ఓకే, సో ఫైనల్గా కొత్తిమీర వేసాము. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? రెడీ అయిపోయింది మృదుల. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకేనండి. మునగాకు పెసరపప్పు కూర రెడీ అయిపోయింది మృదుల. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఓకే, జయశ్రీ గారు చేసిన మునగాకు పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసే ముందు కావలసిన పదార్థాలు తయారు చేయ విధానం మరొకసారి మీకోసం. మునగాకు పెసరపప్పు కూరకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, మునగాకు, కరివేపాకు, పోపు దినుసులు, ఉల్లిపాయ, కారం, పసుపు, ఉప్పు, నూనె, కొత్తిమీర. మునగాకు పెసరపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకుని వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి వేయించుకోవాలి. కాసేపు వేగిన తర్వాత వాటర్ పోసి 2 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, మునగాకు వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పెసరపప్పు కూర రెడీ. జయశ్రీ గారు చేసిన మునగాకు పెసరపప్పు కూరకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదా, మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. జయశ్రీ గారు, చాలా టేస్టీగా ఉందండి. అన్నీ సరిగ్గా సరిపోయాయి. సో మునగాకు వేయడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు సఖీ ఫ్యాషన్స్, ఏస్ట్రో నగర్, ఈసీఎల్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ అండి.
జయశ్రీ గారు చేసిన మునగాకు పెసరపప్పు కూర చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా వెరైటీ వంటకాలు తెలిస్తే, అలాగే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే 040-2355-6540 నెంబర్కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇంట్లో అమ్మా నాన్న చాలా సంతోషంగా ఉంటే ఆ ప్రభావం పిల్లలపై పాజిటివ్గా ఉంటుంది. తల్లిదండ్రులకు గొప్ప మానవత్వం, స్నేహ సంబంధాలు, ఇతరులపై ప్రేమ, దయ చూపిస్తే పిల్లలపైన అలాంటి వ్యక్తిత్వం ప్రభావం చూపిస్తుంది. అలా కాకుండా ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటే పిల్లల్లో భయం పెరుగుతుంది. ఆ భయం అనేక అవలక్షణాలకు దారితీస్తుంది. తల్లిదండ్రులపై ప్రేమ పోతుంది. వాళ్ళు చెప్పే మంచి మాటలకు కూడా విలువ తగ్గిపోతుంది. అలాంటి వాతావరణంలో పిల్లలు పైకి తల్లిదండ్రులుంటే గౌరవం, ప్రేమ ఉన్నట్లు కనపడినా అంతరంగాల్లో నెగిటివ్గా ఉంటారు. ఇది పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి వ్యక్తిత్వంపై పడుతుందట. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని సంగతులు. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. గ్లిట్టర్ పేపర్తో అందమైన గ్రీటింగ్ కార్డ్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు సుమిత్ర గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం అండి సుమిత్ర గారు. సుమిత్ర గారు, ఈరోజు మీరు మా సకులందరికీ గ్లిట్టర్ పేపర్తో గ్రీటింగ్ కార్డ్ని తయారు చేసి చూపిస్తానన్నారు. సో గ్లిట్టర్ పేపర్తో గ్రీటింగ్ కార్డ్ తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? గ్లిటర్ పేపర్, పెన్, హ్యాండ్మేడ్ షీట్, సీజర్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సినవి రెడీగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం గ్లిటర్ పేపర్ తీసుకొని దానికి డ్రా చేసుకుందాము. ఓకే, అంటే ఈ గ్లిటర్ పేపర్స్ ఇవి డైరెక్ట్ గా ఇలాగే ఇలా దొరుకుతాయి, దొరుకుతుంది. లేదంటే మామూలుగా మనం గ్లిటర్ ట్యూబ్స్ అలా లేదు, ఇలానే దొరుకుతుంది. ప్లస్ బ్యాక్ సైడ్ ప్లేన్ గా ఉంటుంది, ఒక సైడ్, ఇంకో సైడ్ స్టిక్కర్ ఉంటుంది. 2 వెరైటీస్ గా ఉంటది. ఓకే, ఇప్పుడు దీనికైతే స్టిక్కర్ లేదు. స్టిక్కర్ లేదు, వేరే దానికి స్టిక్కర్ ఉంటుంది. సో మనకి ఏ డిజైన్ కావాలి ఫ్లవర్, ఆ టైప్ మనం డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఒక ఫ్లవర్ ని డ్రా చేసుకోవాలి. కలర్ ఫ్లవర్ డ్రా చేసుకొని ఇలాగ రౌండ్గా మనం ఫ్లవర్ డిజైన్గా ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్లో మనం డ్రా చేసేసుకోవాలి. అంటే జనరల్ గా పెన్ తో ఏదైనా డ్రా చేసుకుని దాన్ని కట్ చేయడం అంటే ఏం చేస్తారు? మామూలుగా సీజర్ తో కట్ చేయాలి. ఫ్లవర్ చిన్నది పెద్దది అన్ని సైజ్ మనం కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఓకే, సో పెటల్స్ లాగా కట్ చేయక్కర్లేదు, డైరెక్ట్ మొత్తం ఫ్లవర్ ని కట్ చేసేయాలి. ఏదైనా బర్త్డే కి దానికి దీనికి తొందరగా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఫాస్ట్ గా తయారు చేసి, అంటే ఇమ్మీడియట్ గా కావాలి అన్నా కూడా ఈజీగా మనకి ఈజీగా. ఓకే, ఇలాగా డిఫరెంట్ షేప్లలో మనకు కట్ చేసి రెడీ ఉన్నాయి, అది చూపెడతాను ఇలాగ అరేంజ్. సో ఇప్పుడు ఒక కలర్ తో మనం ఫ్లవర్ ని కట్ చేసాం. అవును, ఇలా మనకు కావాల్సిన కలర్స్ అంటే మీ దగ్గర ఇప్పుడు గ్రీన్, ఎల్లో, రెడ్ అలా గ్లిటర్ పేపర్స్ ఉన్నాయి. వాటితో మనకు కావాల్సిన అన్ని ఫ్లవర్స్ మనం కట్ చేసుకోవాలి. ఓకేనండి, కట్ చేసిన పీసెస్ ఉన్నాయి, చూపెడతాను. ఓకే, ఇలాగ మనం ఫ్లవర్ డిఫరెంట్ కలర్ లో కట్ చేసుకున్నాం, పెద్దది చిన్నది. ఓకే, సైజెస్ ని పెట్టుకుంటూ కట్ చేసుకున్నాం. సేమ్ థింగ్ మనం ఫ్లవర్ కట్ చేసాం కదా, ఇప్పుడు గ్రీన్ షీట్ తో మనం లీవ్స్ గున్ కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఫ్లవర్స్ ని కట్ చేసుకున్నాం కదండి. 1 2 3 4 5 ఫ్లవర్స్ ని కట్ చేసుకున్నాం. వీటిని మళ్ళీ లీవ్స్ కట్ చేసుకోవాలి. ఓకే, పువ్వులతో పాటు ఆకులు కూడా ఉండాలి కాబట్టి ఆకుల్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలాగ మనకి ఇష్టం ఉన్న డిజైన్ చేసుకోవచ్చు. లీవ్స్ ప్లేన్ కావాలంటే ప్లేన్, అలాగా 2-3 మోడల్స్ ఇలాగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో లీఫ్ అంతా కూడా ఫస్ట్ కట్ చేసేస్తారు. కట్ చేసి అప్ అండ్ డౌన్స్ రావండి ఇందులో, డైరెక్ట్ కట్ చేయాలి వస్తుంది. ఇలాగ జిగ్జాగ్ సీజర్ ఉంటే జిగ్జాగ్ సీజర్ తో డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు, లేదంటే మనం మామూలుగా ఇలాగా అప్ అండ్ డౌన్ కట్ చేసుకోవాలి. ఇలాగ 2-3 పీసెస్ ఇలాగ అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీటింగ్స్ కార్డ్ లో ఎలాగ అరేంజ్ చేయాలో చూపెడతాను. ఓకేనండి.
ఇప్పుడు మనం హ్యాండ్మేడ్ షీట్ తీసుకొని దీంట్లో అరేంజ్ చేద్దాము. సో మనం ఇప్పటివరకు కట్ చేసిందంతా కూడా గ్లిటర్ పేపర్. గ్లిటర్ పేపర్. ఈ హ్యాండ్ మేడ్ పేపర్ అంటే ఇది జనరల్ దా అండి, లేదంటే కొంచెం ఎక్కువ థిక్ గా ఉన్నదా? థిక్ ఉంటుంది. ఓకే, మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. మామూలు చార్ట్ పేపర్ తో చేసుకోవచ్చు, హ్యాండ్ మేడ్ షీట్ తో చేసుకోవచ్చు, డైరెక్ట్ గ్లిటర్ పేపర్ తో వేయొచ్చు. గ్లిటర్ పేపర్ పైన కలర్ కాంబినేషన్ మార్చుకుంటూ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మాత్రం మనం హ్యాండ్ మేడ్ షీట్ పైన చేస్తాం. ఓకే, ఇది వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి. దీంట్లో స్టిక్కర్ ఉంటుంది కదా, ఇది జస్ట్ ఇలాగ రిమూవ్ చేసేసేయాలి. వావ్, సో మనం గ్లూ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ గా స్టిక్ చేసేసేయడమే. సో పిల్లలకి ఇలాంటివి ఇస్తే చాలా ఈజీ అండి. చిన్న పిల్లలు తొందరగా ఇంట్రెస్ట్ గా కూడా చేస్తారు. చిన్న పిల్లలు తొందరగా చేసేస్తారు. ఓకే, సో ఒక రెడ్ ఫ్లవర్ పెట్టారు, ఇప్పుడు ఇంకో ఎల్లో ఫ్లవర్. సో సైజెస్ ని తీసుకుంటూ ఇంకా మన ఇంట్రెస్ట్ ని బట్టి అరేంజ్ చేసుకోవడమే కదండి, మన క్రియేటివిటీని బట్టి, మన ఇంట్రెస్ట్ ని బట్టి. ఓకే, సో మనం డిఫరెంట్ డిజైన్స్ అవన్నీ కూడా చేసుకొని మరి ఎక్కడ అరేంజ్ చేస్తారు? సైడ్ లో ఇలాగ పైన ఇలాగ పెట్టారు. ఇక్కడ విష్ యూ హ్యాపీ బర్త్డే అని రాసేసి ఎవరికి ప్రజెంట్ చేయాలో మనం రాసి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు. మేడం, ఇలా రెడీ చేసినవి ఏమన్నా ఉంటే చూపిస్తారా? చూపెడతాను. ఇదిగోండి సుజాత, కంప్లీట్ చేసి తీసుకొచ్చాను. సో ఇది డైరెక్ట్ గా గ్లిటర్ పేపర్ పైనే స్టిక్ చేశారు కదండి? అవును, మళ్ళీ థర్మాకోల్ యాడ్ చేశాను దీనికి. జనరల్ గా ఇప్పుడు మనం వేసింది ఇందాక ఇలా 3 ఫ్లవర్స్ వేసాము. అది మీరు మామూలు గ్లిటర్ పేపర్ లో కాకుండా మనం ఇందాక హ్యాండ్ మేడ్ షీట్ లో వేసారు. ఇక్కడ ఏంటంటే గ్లిటర్ పేపర్, బ్లాక్ కలర్ గ్లిటర్ పేపర్ పైన ఫ్లవర్స్ ని అరేంజ్ చేశారు, అలాగే లీవ్స్ ని కూడా అరేంజ్ చేశారు, పైన ఒక చిన్న మోతీస్ ని కూడా అరేంజ్ చేయడం వల్ల ఇంకా లుక్ వచ్చిందండి. దీని కింద థర్మాకోల్ ఉన్నాయి. ఓకే, థర్మాకోల్ షీట్ ఉంది. 3D కనిపించాలనేసి అలాగా 3 స్టెప్స్ పెట్టాను. ఇక్కడ విష్ యూ హ్యాపీ బర్త్డే రాహుల్, రోహిత్, ఓకే, డాడ్, మామ్ అండ్ రాహుల్. ఓకే, ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మన పేర్లన్నీ చుట్టూ హాయిగా కవర్ చేసేసుకోవచ్చు. మనం ఇవ్వడంతో పాటు మన పేర్లు కూడా కవర్ చేసేయచ్చు. దీంతో పాటు మనం దీనికి వాల్ హ్యాంగింగ్ గాను ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టొచ్చు. అంటే జనరల్ గా ఇలా వాల్ హ్యాంగింగ్ లాగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా అలా దానికి వాల్ కి కూడా హ్యాంగ్ చేసినా కూడా, ఎందుకంటే ఇది పెద్ద వెయిట్ కాదు కదండి, థర్మాకోల్ అండ్ గ్లిటర్ పేపర్స్ కాబట్టి హాయిగా వాల్ కి నిలబడుతుంది. లేదంటే వెనక వైపు 4 డబుల్ గమ్ స్టిక్కర్స్ వేసేసి ఊరికే వాల్ కి అతికించినా కూడా ఉండిపోతుంది. నైస్ మేడం, ఇంకొకటి చూపెడతాను. ఇదిగోండి, దీంట్లో అన్ని ఫ్లవర్ అరేంజ్ చేస్తాను. ఇవన్నీ కూడా మన గ్లిటర్ పేపర్స్ తో చేసినటువంటి ఫ్లవర్స్. అండ్ ఇది రిబ్బన్ తో చేసిన ఫ్లవర్స్. ఇది హ్యాండ్ మేడ్ షీట్ తో చేశాను. మిడిల్ లో గ్లిటర్ తోనే రాసాను విష్ యూ హ్యాపీ బర్త్డే రాహుల్. ఓకే, డియర్ డాడ్, మామ్, మా 2 బాబులు. ఓకే ఓకే, సో మీరు ప్రిపేర్ చేసి చేశాను. నైస్ అండి, చాలా. దీని కూడా వాల్ కి కూడా పెట్టుకోవచ్చు ఇలాగా. 2 in 1 పనికొస్తుంది. అంటే మామూలుగా హ్యాంగ్ చేసుకోవచ్చు, స్టిక్ చేసుకోవచ్చు కూడా. ఇది దేనిపైన చేశారు మేడం? బోర్డు ఉంటుంది, కార్డ్బోర్డ్ షీట్, దానిపైన ఒక స్టిక్ కలర్ పేపర్ అతికించారు. సుమిత్ర గారు, మా సకులందరికీ గ్లిటర్ పేపర్ తో ఇలా గ్రీటింగ్ తయారు చేయొచ్చు అని మంచి ఐడియాని ఇచ్చారు. మీకు ధన్యవాదాలండి. ఓకే సకులు, చూసారు కదా సుమిత్ర గారు తయారు చేసిన గ్లిటర్ పేపర్తో గ్రీటింగ్. నిజంగా చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా గ్లిటర్ పేపర్ తీసుకోండి, చక్కగా డిజైన్స్ వేసేయండి, దాన్ని కట్ చేసేయండి, స్టిక్ చేసేయండి, మీ పిల్లలకి కూడా ఇచ్చేయండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. కుటుంబం అన్న తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అలజడులు రావడం చాలా సహజం. అయితే అలాంటి అలజడులు అలా వచ్చి ఇలా పోయేవిగా ఉండాలి. చిన్న సమస్య సాగదీసుకుంటూ పోతే చినికి గాలివానలా మారిపోయే పరిస్థితి రాకూడదు. ఒక్కోసారి తుప్పరు కూడా తుఫాన్లా మారిపోయే ప్రమాదం ఉంటుంది. మాట పెరిగి పెద్ద ప్రళయంగా మారిపోతుంటాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రతి తగాదా పిల్లల వ్యక్తిత్వంపై పెను ప్రభావం చూపిస్తుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎప్పుడైతే ఆ స్పృహ మనసులో ఉంటుందో చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఆ స్పృహ ఉంటే చాలా వరకు భార్యాభర్తల మధ్య కీచులాటలు తగ్గిపోతాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సరే,
మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.